హలో అండి అందరికి. ఈరోజు మన కిచెన్‌లో సేమియా కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బావుంటుంది. ముందుగా మిక్సీ జార్‌లోకి బాదం జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టండి. అదే మిక్సీ జార్‌లోకి షుగర్ కూడా వేసుకొని, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ నుంచి ఒక 2 టేబుల్ వరకు షుగర్ తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత సన్న సేమియా తీసుకొని చిన్న చిన్నగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్‌లో కొద్దిగా పాలు, 4 టేబుల్ వరకు కస్టర్డ్ పౌడరు, ముందుగా తీసి పెట్టిన షుగర్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టండి. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని 4 టేబుల్ వరకు నెయ్యి వేసుకొని చిన్న సేమియా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక షుగర్ పౌడర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఇంకో కడాయిలోకి అర లీటర్ వరకు పాలు వేసుకొని పాలు మరుగుతున్నప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7 నిమిషాల వరకు కుక్ చేసుకొని చిక్కదనం వచ్చినాక స్టవ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఇంకో బౌల్‌లోకి సన్న సేమియా వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకొని పైనుంచి మళ్ళా సేమియా వేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మాత్రం